నేను ఎస్ఎన్ రెడ్డి నేషనల్ ప్రెసిడెంట్ బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఆల్ ఇండియా. మాకు ఎవ్రీ డిస్టిక్ కి 1-2 సెంటర్స్, అలాగే ఆల్ డిస్ట్రిక్ట్ సెంటర్స్ ఆల్ ఇండియా, కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు అంతా ఆల్ ఇండియా మొత్తం కవర్ అయింది. ప్రతి స్టేట్ కు ఒక స్టేట్ చైర్మన్ ఉంటాడు. అట్లాగే మన స్టేట్ చైర్మన్ దేవేందర్ రెడ్డి గారు, మా సీనియర్ గారు పాస్ట్ ప్రెసిడెంట్, మన ఇక్కడ సర్దార్జీ మన హైదరాబాద్ సెంటర్ చైర్మన్ మన సత్యానంద్ రెడ్డి గారు, మన ఇక్కడ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ మా డివిఎన్ రెడ్డి, వీళ్ళంతా మా ముఖ్యమైన సభ్యులు. సో ఇక్కడ మనకు జరిగేది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కన్వెన్షన్ అంటే సమ్మేళనం. ఆల్ ఇండియా కాంట్రాక్టర్స్ 2 ఏళ్ళకు ఒకసారి ఒక చోట కలుసుకొని బాధలు చెప్పుకోవడము, టెక్నాలజీస్ ప్రాబ్లమ్ చెప్పుకొని ఒకరికొకరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవడము ఇలాంటి జరుగుతుంది. దీనికి గాను మన ముఖ్యమంత్రి గారు 27/1/2024 సాయంత్రం 5:30 గంటలకు జ్యోతి ప్రజ్వలన ఇనాగ్రేషన్ ఉంటుంది. 28 రోజు టెక్నికల్ సెషన్ ఉంటుంది. అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మన బట్టి విక్రమార్క గారు అపాయింట్మెంట్ ఇచ్చినారు. అలాగే 29 రోజు వాలిటరీ ఫంక్షన్ సెంట్రల్ మినిస్టర్స్ కిషన్ రెడ్డి గారు, టెలికమ్యూనికేషన్ మినిస్టర్ టూరిజం అండ్ టెలికమ్యూనికేషన్ మినిస్టర్ దేవ్ సింగ్ చౌహాన్ గారు వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినారు, వాళ్ళు వస్తున్నారు. సో ఈ విధంగా 3 రోజుల పండుగ మాది. సో ఈ 3 రోజుల్లో చాలా కొందరు బాధలు చెప్పుకోవడం, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మిషనరీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టినాము. కొంత మిషనరీ లేటెస్ట్ టెక్నాలజీ ఇట్లాంటివి కూడా కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, అవగాహన ఒప్పందాలు చేసుకుంటారు. సో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మా కాంట్రాక్టర్స్ మొత్తం ఒక చోట కలిసి ఒక పండుగ వాతావరణం ఈ 3 రోజులు ఉంటుంది మాకు. సో ఇది మా ముఖ్య ఉద్దేశము ఈ కన్వెన్షన్. థ్యాంక్ యూ. నేను బొల్లినేని సీనయ్య, కాంట్రాక్టర్ని. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. మాకు ఈ ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ అనేది ప్రతి 2 సంవత్సరాలకి ఒక చోట దేశంలో ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటిది మనకి 10 సంవత్సరాల క్రితం ఈ కన్వెన్షన్ హైదరాబాద్లో జరుపుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఆ ఛాన్స్ ఈ సంవత్సరం మళ్ళీ మనకి వచ్చింది. ఈ కన్వెన్షన్ అనేది ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ప్రతి కాంట్రాక్టరు అందరూ కలుసుకొని ప్రతి స్టేట్లో ఏమేమి బాధలు ఉన్నాయి, అక్కడ ఏ విధంగా జరుగుతుంది, మిగతా స్టేట్లు ఎలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కన్వెన్షన్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు చోట దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. మనకి ఈ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైము మనం 2016లో జరుపుకోవటం జరిగింది రామోజీ ఫిల్మ్ సిటీలో. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకు ఛాన్స్ వచ్చింది, ఇక్కడ జరుగుతున్నాం. ఈ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి చోట జస్ట్ మన ప్రతి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అందరూ ఇక్కడ డిస్కస్ చేసుకొని అక్కడున్న ప్రాబ్లమ్స్ అక్కడ, ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఇక్కడ, ఇవన్నీ చేసి ఎక్కడ ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకోవటానికి అనేది ఈ అసోసియేషను దోహదపడుతుంది అనమాట. సో దీంట్లో మన మెయిన్ ప్రతి ఒక్కటి కూడా ఇది జస్ట్ ఇట్ ఇస్ ఎ బ్రిడ్జ్. ఈ అసోసియేషన్ అనేది బిట్వీన్ ది కాంట్రాక్టర్స్ అండ్ గవర్నమెంట్కి ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ బిగ్ బ్రిడ్జ్. అంటే మా ప్రభుత్వంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి మాకు కాంట్రాక్టర్స్కి, వీటన్నిటిని సాల్వ్ చేయడానికి ఈ అసోసియేషను ఉపయోగపడుతుంది. అందుకని మాకున్న సమస్యలు ఏంటంటే ప్రతిదీ కూడా ఇక్కడ ఈ దఫా మనం సీఎం గారు 27వ తేదీ ఇనాగ్రేషన్కి వస్తున్నారు, ఇంకా 4 మినిస్టర్లు కూడా వస్తున్నారు. అక్కడ ప్రతిదీ మేము మెయిన్గా కోరటం ఏంటంటే ఈ రోజు దాకా కూడా ప్రతి ఒక్కరూ ఏం జరుగుతుందంటే టెండర్లు పిలుస్తారు, వర్కులు చేయించుకుంటారు, పేమెంట్స్ జరగవు. ఇది మన ప్రతి రాష్ట్రంలో జరిగే బాధలు ఇవి. ఈ దఫా ప్రభుత్వాన్ని మెయిన్గా మేము కోరడం అనుకోవటం ఏంటంటే మీరు ఏ పని తలుచుకున్నా బడ్జెట్లో అలొకేషన్ చేసి ఆ వర్క్ టెండర్ పిలిచి వర్క్ చేయించుకున్న తర్వాత పేమెంట్ ఇచ్చేట్టుగా చూడవలసిందిగా కోరటం అది ముఖ్యం. ఇది మెయిన్ అజెండా ఒకటి ఉంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత పేమెంట్స్ ఇవ్వదలుచుకుంటే పేమెంట్ కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆర్డర్లో ప్రతిరోజు ఈ రోజున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల ప్రతిరోజు ఎవరు ఏ బిల్లు ఏ నిమిషంలో సబ్మిట్ చేస్తుందో అది క్లియర్గా ఉండాలి. ఆ క్లియర్గా ఉన్నప్పుడు అది ఆ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఎవరి బిల్లు ముందు సబ్మిట్ చేశారో వాళ్ళకే పేమెంట్ జరగాలి. ఎక్కడ కూడా ఎవరికి అంటే
ఈ ప్రలోభాలకి ఒకరు పోయి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఇలాంటివి ఏమీ జరగకుండా చేయాలని అదొకటి ముఖ్యంగా గవర్నమెంట్ని కోరదలుచుకున్నాం. ఇలాంటి మిగతా సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఎలా అంటే టెండర్స్ ఎలా పిలవాలి, టెండరు ఎలా క్లారిఫై చేయాలి, అంటే టెండర్స్ అవార్డ్ చేసేదానికి ఇలాంటి సమస్యలు కొన్ని, ఎందుకంటే స్టాచ్యుటరీ పెరుగుతూ ఉంటుంది. ఆ స్టాచ్యుటరీ ఇంక్రిమెంట్స్ అన్ని కూడా మాకు వెంటనే కాంట్రాక్టర్కి ఎలా ఇవ్వాలి, అగ్రిమెంట్ కండిషన్ ప్రకారం ఇలాంటివన్నీ కూడా కోరాలనుకుని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారిని మిగతా మినిస్టర్లు అందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కోరటానికి మేము అనుకుంటూ ఉన్నాము. ఇది ఈ సమావేశం దిగ్విజయం అవుతుందని కోరుకుంటూ ఉన్నాం.